ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. వ్యవహారిక విషయాలు నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు తారసపడతాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విరోధాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రంగం వారికి వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధిని చవిచూస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధిక ఖర్చుల్ని భరించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యాల్ని నివారించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో మంచి శ్రద్ధని కలిగి ఉంటారు. పిల్లల విషయంలో కూడా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. శుభ పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిస్సహాయత పెరుగుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు సమస్యల్ని సృష్టిస్తాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్యల వలయాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ప్రోత్సాహాలు ఆశల్ని రేకెత్తిస్తాయి. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా వీడిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విభేదాలు తలెత్తుతాయి. తలనొప్పి సంఘటనలు కూడా ప్రబలమవుతాయి. వ్యాపార రీత్యా నిర్ణయాలు ఆచితూచి తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని నియంత్రించుకోగలుగుతారు. వ్యక్తిపరమైనటువంటి విమర్శలు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సమస్యలను తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు వ్యాపార రీత్యా మెరుగుపడతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు జాప్యంతో ఉన్నప్పటికీ కూడా నెరవేరుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పొరపాట్లు ఏర్పడినప్పటికీ తిరిగి సరిదిద్దుకుని విజయాల్ని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసినటువంటి వ్యవహారాల్లో సమస్యలు వెలుగులోకి వస్తాయి.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యారంగం వారికి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తలనొప్పి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రోత్సాహం బాగా పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శుభకార్య ఆలోచనలు ప్రారంభమవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా నిర్వహించగలుగుతారు. ఆదాయాన్ని గడించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన పరిచయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించినప్పటికీ జాప్యంతో ముగుస్తాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా అసంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు త్వరితగతిని ఫలితాలని ప్రసాదించలేవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.